6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, మన ఇంట్లో ఆడవాళ్ళని చూసుకున్నట్లయితే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకేంటంటే అన్నీ చదవాలి, ఈ దేవుడి తాలూకా పద్యాలని, గేయాలని, లేకపోతే మంత్రాలని అవన్నీ చదవాలని ఉంటుంది. కానీ అందరికీ ఆ ఉచ్చరించడం అనేది సరిగ్గా రాదు. మరి అలా తప్పుగా ఉచ్చరించినప్పుడు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా? మంచి ప్రశ్న నాన్న. నిజంగా లలితా సహస్రనామం అనే కాదు, విష్ణు సహస్రనామం అనే కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రాలు అని ఉంటాయి, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం ఉంటుంది. అనేక రకాల స్తోత్రాలు మనకి ఉంటాయి. నిజంగా చెప్పాలంటే 108 దేవతల అష్టోత్తరాలు, 108 దేవతల స్తోత్రాలు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. స్తోత్ర నిధి అని ఇట్లాంటి వాటిలో చాలా వరకు అందుబాటులో వచ్చినాయి. నేను ఎవరన్నా నా దగ్గరికి జాతకానికి ఎవరన్నా అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళని నేను పారాయణ చేయమని చెప్పను. మొట్టమొదటిగా కొన్నిసార్లు వినండి, ఒక సంవత్సర కాలం పాటు వినండి. అవి కష్టతరమైనటువంటి పదాలే, అవును, అక్షరాలు. అవి పలకాలి అంటే మన మైండ్ దగ్గర పెట్టుకొని వింటే మన మైండ్లోకి ఎక్కుతాయి, తొందరగా వస్తాయి. ఇప్పుడు సినిమా పాట చూడండి, 10 సార్లు వినగా వచ్చేస్తూ హమ్ చేస్తూ ఉంటారు. మొత్తం ఆడియోతో పాటు మన ఆడియో కూడా వినిపిస్తూనే ఉంటాం జనాలకి కదా. అలాంటి సినిమా పాటలు వచ్చినప్పుడు ఒక రిథమిక్గా ఉండేటువంటి పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు రావడంలో తప్పు ఏం లేదు కదా, వస్తాయి. కానీ సినిమా పాటల మీద పెట్టినంత శ్రద్ధ మనం వీటి మీద పెట్టడం లేదు ముఖ్యంగా. అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఒక్క మాటలో చెప్పాలి అంటే, చండీ సప్తశతి అనేటువంటిది 700 శ్లోకాలు ఉంటాయి. సప్తశతి, సప్త అంటే 7, శతము అంటే 100. 700 శ్లోకాలు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్ల గురించి, అమ్మవారు శుంభాసురులతో ఎలా యుద్ధం చేసింది, ఎలా గెలిచింది అనేటువంటిదే. దాంట్లో అనేక రకాలైనటువంటి శక్తులు ఎలా పుట్టుకొచ్చినాయి అనేటువంటిదే సప్తశతి యొక్క పరమార్థం. దాంట్లో ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు చక్కగా. చండీ సప్తశతి నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత కొంతకాలానికి వివాహం చేసుకున్నాడు. భార్య చనిపోయింది. మరలా వివాహం చేసుకున్నాడు, మరలా భార్య చనిపోయింది. మరలా వివాహం చేసుకున్నాడు, మరలా భార్య చనిపోయింది. అలా 6 భార్యలు చనిపోయిన తర్వాత వీడికి అనుమానం వచ్చింది, నేను ఏదో పొరపాటు చేస్తున్నాను సప్తశతిలో, ఇదేదో గురుగారి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుందాం చెప్పి గురుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను, సప్తశతి నిత్యం పారాయణ చేస్తున్నాను, కానీ నాకు వివాహం చేసుకుంటే భార్యలు చనిపోతున్నారు, దీనికన్నా కారణం ఏంటి, మీరేమైనా చెప్పగలరా అని చెప్పి గురువుగారిని ప్రశ్నించాడు శిష్యుడు. ఒకసారి నువ్వు చదువు నాన్న, నేను వింటాను, దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో చూద్దామని అన్నారు. సరే మంచిది. దాంట్లో ఒక శ్లోకం ఏమైనా వస్తుందంటే, భార్యానాం రక్షతు భైరవి అని ఒక మంత్రం వస్తుంది. దాని అర్థం ఏంటి? భార్యానాం రక్షతు భైరవి, ఓ భైరవి నా భార్యను రక్షించుగాక అని చెప్పి అర్థం వస్తుంది. వీడు ఏం చదువుతున్నాడు? భార్యానాం భక్షతు భైరవి అని చదువుతున్నాడు, మార్చేశాడు. ఒక్క అక్షరమే రా భా కదా. రా అంటే రక్షించు, భా అంటే భక్షించు, భక్షించు అంటే తినడం, సంహరించమని కదా. ఒరే నాయన, నువ్వు చేస్తున్న పొరపాటు ఇదే. ఈ ఒక్క అక్షరం వల్ల నీ భార్యలు చనిపోతున్నారు నాన్న, కాబట్టి అలా చదవకూడదు. భార్యానం రక్షతు భైరవి అని చెప్పి చదువు అని చెప్పి గురుగారు సరిచేసి పంపించారు. తదుపరి వివాహం చేసుకున్నాడు, భార్యతో చక్కగా దాంపత్య జీవితాన్ని అనుభవించాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? గురుముఖత బాగా వచ్చేంత వరకు గురువు గారి దగ్గర నేర్చుకోవాలి అనేటువంటిది ఒక పరమార్థం. గురువు లేని విద్య, ధ్వజస్తంభం లేని గుడి, దీపం లేని ఇల్లు, ఈ 3 ఒకటే, అవునా? అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, బొట్టు లేనటువంటి నుదురు, ఈ 3 శ్మశానంతో సమానం. బొట్టు లేకపోతే నుదురు కూడా శ్మశానంతోనే సమానం తప్పనిసరిగా, అవునా కదా? మరి మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. బొట్టు లేని నుదురు శ్మశానం అన్నారు. ఈ కాలంలో ఆడవాళ్ళని చూసుకుంటే ఎవరు బొట్టు పెట్టుకోరే కదా, కుంకుమ బొట్టు అసలే ధరించరు. అందుకనే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఏదైతే కుంకుమ దేంతో తయారు చేస్తానన్నా, మనం పసుపు కొమ్ముతో తయారు చేస్తారు అసలు పూర్వకాలంలో. ఇప్పుడు కూడా కొంతమంది అదే విధానాన్ని
అవలంబిస్తూ ఉన్నారు. అవును. ఇక్కడ ఉండేటువంటి ఒక నాడి ఉంటుంది చూడండి, ఈ భృటి మధ్యలో. ఈ నాడి యాక్టివ్ అవ్వడానికి పసుపుతో తయారు చేసినటువంటి యాంటీబయోటిక్తో తయారు చేసినటువంటి బొట్టు పెట్టుకోవడం ద్వారా ఆ నాడి యాక్టివేట్ అవుతుంది. తద్వారా జ్ఞాన సంపద పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ మనం ఇప్పుడు జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఇలా ఇక్కడ ఏదో కనపడుతూ ఉంటుంది మనకి. ఒక 2 నిమిషాలు డీప్గా మనం ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏదో కనపడుతూ ఉంటుంది. మన దృష్టి మొత్తం ఈ 2 కళ్ళు కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఆ భృటి మధ్యలో, కనుబొమ్మల మధ్యలో ఇట్లా మన దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏదో కనపడుతూ ఉంటుంది. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో ఆ దారి కనపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ధ్యానం అంటే అదే. అక్కడ జ్ఞాన నేత్రం అని చెప్తూ ఉంటాం, అంటే మూడో నేత్రం. ఆ నేత్రాన్ని కాపాడుకోవడానికి యాంటీబయోటిక్ ఎంత అవసరం కదా. దానికి చిహ్నంగా, మూడో కంటికి చిహ్నంగా, గుర్తుగా కూడా బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది మన ధర్మం. అవన్నీ వదిలేస్తున్నాం కాబట్టి తలనొప్పులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, నానా రకాల రోగాలు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? చేయవలసినటువంటి విధానాన్ని మనం చేయకపోవడం వల్ల. కాళ్ళకు పసుపు పూసుకోమని చెప్తుంది శాస్త్రం. దానివల్ల యాంటీబయోటిక్. ఆడవాళ్ళు రోజు ఎందుకు పసుపు పూసుకోవాలి? ఆడవాళ్ళు ఇంట్లో వంట పని చేస్తుంటారు, నీళ్ళలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, కాళ్ళు పాచిపోతూ ఉంటాయి, వాటి ఫంగస్ వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా కాళ్ళకి పసుపు పూసుకోమని చెప్తుంటారు చక్కగా. ఇవన్నీ ఏమైనా పాటిస్తున్నామా? పాటించకపోతే రోగాలు వస్తాయి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగడం ఎప్పుడైతే మొదలుపెట్టామో దౌర్భాగ్యం తయారైపోయింది, స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. దేవుడు ఉంటాడు, దేవుడు కూడా ముందు నుంచి కూడా చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు. అసలు ఇది ఎక్కడ ధర్మం? డాక్టర్ గారు చెప్పారండి చెప్పులు వేసుకొని తిరగమని. అంతకుముందంతా ఇవన్నీ లేవు కదా. అంతకుముందున్నవి పాటించకపోవడం వల్ల ఇలాంటి దౌర్భాగ్యాన్ని, దరిద్రాన్ని మన చేతులారా మన ఇంట్లోకి మనం డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాం. ఇవి పాటిస్తే అవి అక్కర్లేదు కదా. ఇవి పాటించడం మధ్యలో ఎవరైతే ఎప్పుడైతే ఆపేశారో మళ్ళీ విపరీతమైనటువంటి పోగడలు వెళ్లాల్సి వస్తుంది. డాక్టర్లు చెప్తారు కాటుకు పెట్టకండి పిల్లలకి అని. కాటుకు పెట్టడం ద్వారా ఎంత ఆరోగ్యకరంగా వాళ్ళు కళ్ళు పనిచేస్తున్నాయో. మరి ఇప్పుడు నాకు 45 ఏళ్ళు, 45 ఏళ్ళకి నాకు స్పెట్స్ లేవు. నా 2 కొడుకులకి స్పెట్స్ ఉన్నాయి. మరి ఏంటి అంటే నేను అప్పట్లో మేము అవలంబించినటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి పద్ధతి, ఇప్పుడు రాను అవన్నీ మారిపోతున్నాయి. అందుకనే రోగాలు పుట్టయిపోతుంది. మన బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా రోగాలమయమైపోతుంది, రోగాలు పుట్టయిపోతుంది. ఒక్కో పాము ఒక్కోసారి బయటకు వస్తుంటుంది. వెళ్ళినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ పామును వదిలించుకోవడానికి ఇంట్లో ఉండేటువంటి పుట్ట కాదు గుట్టను గదిలించాల్సి ఉంటుంది. డబ్బులు గుట్టను గదిలించాల్సి వస్తుంది. అవి మొత్తం కరిగిపోతూ మొత్తం రోగాలకే పెట్టిపోతున్నాం. ఎక్కువగా బాగుపడుతున్నది కూడా హాస్పిటల్స్ బాగుపడుతుంది. నేను అందుకనే చెప్తూ ఉంటా చాలా మందికి కూడాను, ఎవరైనా జాతకం చెప్పించుకున్న తర్వాత సమస్యతో వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవాలండి అయ్యగారు అంటే, నా దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, లాయర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి మళ్ళీ రావాలని కోరుకోవద్దని చెప్తాను నేను. అంతే. దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, అంతేకాని పదే మా అందరి చుట్టూ తిరగాలని మాత్రం కోరుకోకండి. అలాంటి ఏ రకమైనటువంటి జబ్బులు కానీ బాధలు కానీ లేకుండా మీరు ప్రశాంతంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. మీరు కూడా అదే కోరుకోమని చెప్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తానని చెప్పినట్టు ఉంటుంది ఇవన్నీ. ఒక మాట చెప్పాలంటే రక్షక పట్టణానికి పోవడమే కష్టం అంటే మళ్ళీ ఎస్ఐ గారికి వెళ్ళొస్తానని చెప్పిస్తే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది ఇది కూడా. కాబట్టి ఇలాంటివి నుదుడున బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మానేస్తున్నాను అన్న. దీంతో పాటుగా లలితా సహస్రనామం అతి రహస్యంగా ఉండేటువంటిది అనేటువంటిది లాస్ట్ ఒక శ్లోకంలో మనకు వస్తుంది. శ్రీ హయగ్రీవస్య అగస్త్య సంవాదే శ్రీ లలితా సహస్రనామ రహస్య స్తోత్రం సంపూర్ణ, రహస్య స్తోత్రం అని చెప్పి వస్తుంది. దాన్ని మనం పబ్లిక్ చేసాం. ఓకే, చదువుకోవాలి, మంచిదే. కానీ ఇందాక నేను చండీ సప్తశతిలో చెప్పినట్టుగా ఒక్క అక్షరం, ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదిగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని ఉంటుంది కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ప్రతిదానికి దీర్ఘం ఇస్తారు. వాటికి ఆ దీర్ఘం పెట్టడం ద్వారా అర్థం మారిపోతుంది. అందుకనే
గురుముఖత గురువు గారి దగ్గర నేర్చుకొని మనకి పరిపూర్ణంగా వచ్చిన తర్వాత మనం పారాయణ చేయాలి. అందులోనూ రహస్య సహస్రనామ స్తోత్రాన్ని గురు ఉపదేశం లేకుండా చదవకూడదు. నాకు తెలుగు వచ్చు, నేను సాంస్క్రిట్ పండిట్, పుస్తకం తీసి చదివేస్తాను అంటే కాదు. గురువుగారు తప్పనిసరిగా ఉండాలి. గురుముఖత నీకు ఎంత విద్య వచ్చున్నా గురువుగారు లేకపోతే ఆ విద్య వేస్ట్ కదా, వృధా. కాబట్టి ఒక్కసారి కనీసం గురువుగారి దగ్గర చెప్పించుకొని దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఒకసారి సరి చేసుకొని ఆ తదుపరి పారాయణ చేయడం ద్వారా, ఇప్పుడు చాలామంది చెబుతుంటారు మీకు కోటి లలితా సహస్రనామం చేసి నేను ఒక్కదాన్ని అంటారు. అవునవును, వింటున్నా కోటి చేసా, లక్ష చేసా, 10 లక్షలు చేసా. ఎన్ని లక్షలు చేస్తే ఉంది? అదేదో కక్ష కట్టినట్టు డ్యూటీ చేసినట్టు చేస్తే కాదు కదా. మనస్ఫూర్తిగా చదువుకోవాలి. అది కూడా గురువుగారి దగ్గర తప్పనిసరిగా ఉపదేశం ఉండాలి. దాంట్లో తప్పులు లేకుండా అది ఒక విధానం ప్రకారం చదువుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు నేను స్నానం చేయకపోయినా పర్లేదు, మా మనసు శుద్ధిగా ఉంది. ఇక్కడ శరీరం స్నానం చేస్తే ఉండేటువంటి మానసిక ప్రశాంతతకి, స్నానం చేయకుండా ఉండేటువంటి మానసిక ప్రశాంతతకి చాలా తేడా ఉంటుంది. అవునా? ఇప్పుడు స్నానం చేసిన తర్వాత చక్కగా కూర్చొని చదువుకుంటాం. అది స్నానం చేసిన 10 గంటల తర్వాత కూర్చోండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇదే ఉంటుంది ఎంతసేపటికి. శరీరం మీదనే ఇచ్చే కదా అంతా కదా. ఇలాంటివి లేకుండా ఉండాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, భక్తితో ఉండాలి అంటే శరీరం కూడా శుద్ధి ఉండాలి తప్పనిసరిగా. శారీరక శుద్ధి లేకుండా, మానసిక శుద్ధి లేకుండా, ఈ రెండూ లేకుండా చేస్తుండేటువంటివి కూడా తప్పు. తప్పనిసరిగా ఇప్పటికైనా సరే మీరు గురువుగారి దగ్గర ఎవరి దగ్గరైనా చెప్పించుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉండేటువంటి లలితా సహస్రనామం బాగా వచ్చినటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆయనకి వినిపించండి. ఆయన చెప్పేటువంటి ద్వారా మీరు కూడా విని ఒక్కసారి అక్కడి నుంచి పారాయణ ప్రారంభించండి. లలితా సహస్రనామంలో ప్రతి ఒక్క పదానికి, అక్షరానికి అర్థం చెప్పుకుంటూ పోతే 1 సంవత్సర కాలం కూడా సమయం సరిపోదు. శ్రీమాత ఈ ఒక్కదానికి 10 రోజులు అర్థం చెప్పొచ్చు. అంత గొప్పది లలితా సహస్రనామం. దాంట్లో ఇంకోటి ఏంటంటే మనిషికి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఐహిక సుఖాల కోసం కావలసినవన్నీ కూడా దాంట్లో దొరుకుతాయి మనకి. అమ్మవారికి ఏది ఇష్టం, ఎలా నివేదన పెట్టాలి, దిజ్జన్నస్తక్త హృదయ సాకిని రూపధారిణి, అవునా, గుడాన్న ప్రీత మానస, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి ఏ నివేదన పెడితే ఇష్టంగా ఉంటుంది. ముద్గౌదనాసక్త సిక్త సాకిన్యం బాష్పరూపిణి, ముద్గము అంటే మన పెసరపప్పు అమ్మవారికి నివేదన పెట్టమని, గుడాన్నం అంటే కూడా పరమాన్నం పెట్టమని. అలాగే ఆజ్ఞా చక్రాంతర అళస్థ రుద్ర గ్రంథి విభేదని, చక్రాలు మొత్తానికి ఏ చక్రానికి అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంది, ఏ అధిష్టాన దేవతని మనం ఆరాధిస్తే ఆ చక్రం యాక్టివేట్ అవుతుందని చెప్పడం కూడా లలితా సహస్రనామంలో ఉంది చక్కగా. అలాగే మనకి వివాహం కానిటువంటి వాళ్ళకి మంత్రాలు ఉన్నాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి శ్లోకాలు ఉన్నాయి. అలాగే భూమి సంపాదన కావాలనుకున్న వాళ్ళకి దాంట్లో ఇళ్ళు ఉన్నాయి. గృహ నిర్మాణం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పరమార్థం ఉంది. ఆ శ్లోకాలు నిజంగా సాధన చేయగలిగితే ఇంకా ఎంత బాగుంటుంది. తప్పనిసరిగా మంచి యోగం ఉంటుంది. అవునా? అమ్మవారు నిజంగా లలితా సహస్రనామంలో చాలా చక్కగా చెప్పబడతారు. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే అమ్మవారు చాలా సన్నగా ఉంటుంది. అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుంది. అమ్మవారి నడుము మీద మడతలు పడతాయి. ఆ మడతల్ని 4 వేదాలుగా వర్ణిస్తాడు. 4 వేదాలు అంటాడు. అలాగే పైన 18 లోకాలు, కింద 18 లోకాలు ఏవైతే ఉంటాయి దంతాలతో వర్ణిస్తూ ఉంటాడు. అసలు ఎంత బాగా ఉంటుంది. దాంట్లో పరమార్థం తెలుసుకోవాలంటే ఆనందాన్ని అమ్మవారిని అలా చూస్తూ పారాయణ చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని. కళ్ళ ముందు అమ్మవారు లలితమ్మవారు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటారు. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలగాలంటే కూడాను భర్త అనారోగ్యంతో ఉంటే లలితా సహస్రనామం పారాయణ చేయండి. కరెక్ట్గా గురుగారి దగ్గర నేర్చుకొని ఆటోమేటిక్గా అనారోగ్యం కూడా దూరం అయిపోతుంటారు. అంత గొప్పది లలితా సహస్రనామం. కానీ విష్ణు సహస్రనామంలో ఇంకా కఠోరమైనటువంటి పదాలు ఉంటాయి మనకి. అవన్నీ గురువుగారి దగ్గర నేర్చుకోకుండా అక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది అమ్మ లలితా సహస్రనామం నేర్చుకుంటారు, లేదా విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు కదా, దాంట్లో కఠినమైనటువంటి పదాలు వచ్చినప్పుడు డొర్లిస్తున్నారు వాటిని. అవును, పలకడం రాక డొర్లిచ్చడము ఏదో ఒకటి చేస్తున్నారు. అలా చేస్తే దాని పరమార్థం ఏముంది నాన్న? ఇప్పుడు సుధీర్ ఉంది, సుర్ అంటే అర్థం ఉంటుందా? మధ్యలో ధీ తీసేస్తే
ధ్యేయ కదా అసలు బీజం అనేది అవును. నా పేరులో కూడా, అవునా? అట్లానే ప్రతి దాంట్లో ఒక బీజం అనేటువంటిది, ప్రతి పదంలో ఒక బీజం ఉంటుంది. ఆ బీజాన్ని తీసేస్తే దాని మీనింగ్ లేదు కదా, దాని అర్థం లేదు కదా. అర్థం లేనప్పుడు పరమార్థం ఎలా వస్తుంది మనకి? ఉమ్. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గురుముఖత నేర్చుకొని చేయడం అనేది విశేషమైనటువంటి విధానం. ఇంకా చదవడం అంటే ఏదో పద్యం పాడినట్లు ఊరికే చదివేయడం కాదు, అందులో అర్థం తెలుసుకున్నప్పుడే కదా అంతే దాని కదా. పరమార్థం మనకు అర్థం అంతే కదా అవుతుంది. మరి. ఇప్పుడు ఒక పని చేసేటువంటి వాళ్ళు చాలామంది కష్టపడి చేస్తున్నాం అనుకుంటారు కదా. కష్టపడి కాదు, ఇష్టపడితే దాంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క కష్టం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, ఇష్టపడుతూ చేస్తారు. అవును. కష్టం కనబడదు ఇష్టపడితే కదా. అంతే. లలితా సహస్రనామం నిజంగా చక్కగా పుస్తకాలు ఉన్నాయి మనకి, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఏంటి అనేటువంటిది. ఉమ్. ఆ నామాలు తీసుకొని మనం అర్థం చదువుకుంటూ ఉంటే చాలా పరమానందంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనకు కలుగుతుంది నాన్న. ఉమ్. అందుకే ఏదైనా గురుముఖంగా చదవాలి, పదాలు సరిగ్గా పలకాలి, పలకాలి. అది చాలా ఇంపార్టెంట్. పలకలేనప్పుడు కనీసం వినండి. మంచి మంచి ఆడియోస్ ఉన్నాయి మంచిగా. ఆడియోస్ MS ఎందుకు, సుబ్బలక్ష్మి గారు టీవీలో కూడా ఇస్తూ ఉంటారు, ఇస్తూ భక్తి ఉన్నారు. టీవీలో చక్కగా రోజు ఇస్తూ ఉంటారు. వినండి, విని నోటికి వచ్చేంత వరకు అట్లానే వింటూ ఉండండి. ఉమ్. పుస్తకం పెట్టుకోండి ఎదురుగా, అక్కడ సౌండ్ వినపడుతూ ఉంటుంది, ఇక్కడ చూస్తూ ఉండండి చక్కగా, ఉమ్. నోటికి వస్తుంటుంది కదా తొందరగా. అంతే కదా. దాంట్లో అక్షర దోషాలు ఉండవు, అప్పుడు ఉమ్. ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను చాలామంది కూడా వినమనే చెప్తాను. మీరు చదవడం తర్వాత సంగతి అమ్మ, ఒక సంవత్సరం తర్వాత చదువురు, కానీ ముందు ఫస్ట్ వినండి. వింటూ ఉంటే నోటికి వచ్చేస్తుంటుంది. పుస్తకం పట్టుకున్నప్పుడు అప్పుడు చదువుకుని చక్కగా మంచిగా వస్తుందని చెప్తాను. దాంట్లో తప్పులు అనేది ఎక్కడ కూడా డొల్లకుండా. అంతే.